ద్వాదశి పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ హనుమాన్ వాడకట్టు శ్రీ కృష్ణ గీతా మందిరంలో మహిళలు భక్తులు విష్ణు పారాయణం సహస్రనామాలు గీతా పారాయణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దైతా కుమార్ పద్మ దంపతులు సుమారు 200 మందికి ద్వాదశ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మొదటి వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్ పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి దైతా కుమార్ పద్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు, మహిళలు, ఆర్యవైశ్య పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకాదశి పారాయణము, ద్వాదశి భోజనాలు నడిపేబట్టి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇంత బ్రహ్మాండం అంటే ఇక్కడ మహిళలు కానీ సోదరులు కానీ ప్రతి ఒక్క సహకరిస్తుంది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకా ముందు తీసుకెళ్లాలని, ఎవరు ఏదున్నా భక్తి భావంతో పోవాలని, ఏమైనా ద్వేషాలు ఉండద్దని దయచేసి అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ద్వాదశి పర్వదినం సందర్భంగా స్థానిక గీతా మందిరంలో ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇట్టి ద్వాదశి భోజన కార్యక్రమానికి పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఉప్పుగడ్డ వాడకట్ట సంఘం అధ్యక్షులు దైతా కుమార్ గారు, వారికి సహకరిస్తున్న వారందరికీ ఇట్టి ఏకాదశి ద్వాదశి పారాయణం కార్యక్రమం ఒక సంవత్సరం జరుగుతున్నది. దీనికి మా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విష్ణు పారాయణం, సహస్రనామాలు, గీతా పారాయణం కార్యక్రమం మహిళలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా ఉప్పుగడ్డ వాడకట్ట సంఘం నుంచి ప్రత్యేకంగా ఏకాదశి ద్వాదశి భోజనాల కార్యక్రమం చేపట్టినాము. దీంతో ఇప్పుడు ఇదివరకు మంచాల కాశీనాథ్ ఆయన సన్స్, పాత విశ్వేశం సారు, సిద్ధంశెట్టి రాయసం సారు, మన దేవయ్య విశ్వనాథ దేవయ్య, వాళ్ళందరూ కొన్ని ఏళ్ల నుంచి చేపట్టిలు ఈ టెంపుల్. ఇప్పుడు ఈ మధ్యలో భోజనాలు స్టార్ట్ చేసి ఒక సంవత్సరం కావస్తుంది. దీనికి ప్రతిరోజు పండుగలాగానే ప్రతి నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి దైతా కుమారు, వారికి సంబంధించినటువంటి ఈ వాడకట్టు సంఘం, అద్వితీయ సంఘం, ఉప్పుగడ్డ వీధిలో ఉన్నటువంటి అతి పురాతనమైన కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ ఉప్పుగడ్డ గీతా మందిరంలో దీనికి ఒక ప్రత్యేకత, దీనికి ఒక విశిష్టత ఉంది. దీనికి గత కొన్ని సంవత్సరాల నుండి ఎక్కడ పూజా కార్యక్రమాలు జరిగినా ఇక్కడ నిరంతరం భజన, నిరంతరం పారాయణ కార్యక్రమాలు, గీత సత్సంగ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల కింద అనివార్య కారణాలు కొద్దిగా ఆగిపోయిన క్రమంలో గంపమార్తి గారు వారికి సంతక్షించినటువంటి ఈ గీతా మందిర కన్స్ట్రక్షన్ లో భాగంగా వారు మరి ఈ గీతా మందిరాన్ని ఈ ఉప్పుగడ్డ ఆర్యవైశ్య సోదరులకు అప్పగించి మీరు నిరంతర పూజా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అప్పగించడం జరిగింది.